హలో హాయ్, నేను మీ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం కూలర్ లోపల మోటార్ చేంజ్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. పాత మోటార్ తీసేసి కొత్త మోటార్ ఎలా ఫిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్యాడ్స్ అనేది ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ కూలర్ ప్యాడ్స్ ఆల్రెడీ ఇది స్క్రూలు ఇప్పేసి పెట్టిండ్రు. మనము అవతల సైడు స్క్రూ ఇప్పదామని చూస్తే ఒకటి ఓపెన్ చేసుకొని ఉంది, స్విచ్ బోర్డ్ది కూడా. ఇంకొకటి ఓపెన్ చేద్దామంటే అది టైట్గా ఉంది. ఇవతల సైడ్ మనం స్క్రూలు ఓపెన్ చేసుకొని ఆ స్విచ్ బోర్డు స్క్రూ అనేది ఇప్పేద్దాం. ఈ స్క్రూస్ సేమ్ అవతల కూడా ఇలాగే ఉంటాయి, రెండు ఇప్పేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్. ఈ స్విచ్ బోర్డు స్క్రూ అనేది ఇప్పేద్దాం. ఇప్పుడు ఇప్పేసిన తర్వాత మనం చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటి దగ్గర ఏదో చెక్ చేయడానికి చూసిండ్రు, వాళ్ళకు రాలేదు, అందు గురించి మన దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఈ వీడియోలో మొత్తం మనం కూలర్ వైరింగ్ అండ్ మోటార్ ఫిట్టింగ్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి పంపు వైరింగు, అంటే వాటర్ పంపుది. ఇంకా ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ మోటార్ వైర్, కూలర్ మనకు మోటార్ ఉంటుంది కదా ఫ్యాన్ది, ఆ మోటార్ వైర్ వచ్చేసి ఇది. రెడ్, బ్లాక్, వైట్ అండ్ బ్లూ, దీంట్లో 3 స్పీడ్లు అనేది వైట్, రెడ్, బ్లాక్ అనేవి స్పీడ్లు, బ్లూ అనేది కామన్ వైరు అంటే న్యూట్రల్ వైరు. ఇవి మనకు ఏం చూపించట్లేదు. మనం ఒకసారి కూలరు వైరింగ్ ఉంటుంది కదా, ప్లగ్ వైరింగ్, ఆ ప్లగ్ అనేది చెక్ చేద్దాం. కూలర్కి మనం కనెక్షన్ ఇచ్చే ప్లగ్ చెక్ చేసేద్దాం. ఇప్పుడు ఇది సిరీస్లో పెట్టి చెక్ చేస్తున్నా. చూస్తే మనకు వైరింగ్ అయితే వర్కింగ్ ఉంది, ప్లగ్ వైర్ అయితే వైరింగ్ వర్క్ ఉంది. మనకు మోటార్ అయితే ఫ్యాన్ మోటార్ రన్నింగ్ కావట్లేదు, పంపు రన్నింగ్ అవుతుంది అండ్ స్వింగ్ రన్నింగ్ అవుతుంది. మనం ఫస్ట్ ఈ మోటార్ అయితే బయటికి తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మనం వైర్స్ అనేది తీసేసి ఈ మోటార్ అనేది బయటికి ఇప్పేసేయాలి. మన 8 నెంబర్ టీ పానర్ నుంచి ఇది ఇప్పేద్దాం. దీనికి వచ్చేసి 8 నెంబర్ టీ పానర్ వస్తుంది. మనకు సైజు చిన్నగా ఉండడం వల్ల కటింగ్ బ్లేడ్ కానీ వేరే ఐటెం కానీ ఇక్కడ ఇప్పడానికి ఇబ్బంది అవుతుంది. మీకు ఇంకా వర్క్ ఇంకా పర్ఫెక్ట్ వచ్చినట్లయితే ఈ వెనక ఇది కూడా తీసేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. నాకు వస్తుంది కాబట్టి ఈ విధంగా టీ పానర్తో మన దగ్గర పనిముట్లు ఉన్నాయి కాబట్టి టీ పానర్తో ఇప్పేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే వెనక డోర్ కూడా ఇప్పేసి కటింగ్ బ్లేడ్తో ఇప్పేసుకోవచ్చు. ఇట్లా మొత్తం 4 స్క్రూలు ఉంటాయి, ఈ 4 స్క్రూలు మొత్తం ఇప్పేసుకోవాలి. ఈ స్క్రూలు మొత్తం ఇప్పేసుకున్న తర్వాత ముందు సైడు మనకు చేయి పట్టుకొని ఇలా ఇప్పేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇప్పేస్తే మనకు జారి కింద పడిపోతే మళ్ళీ కింద బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ఒక చేయి పట్టుకొని మనకు నెమ్మదిగా మోటార్ అనేది బయటికి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం ఒకసారి చూసుకుంటే పక్కన పెట్టేసిన కొద్దిగా వేరే కస్టమర్ వస్తే చూసుకుంటే ఇది మొత్తం వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి మొత్తం దాంట్లోకి కడిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కడుక్కుంటే బెటర్. కింది రౌండ్ కాడికి కడుక్కుంటే బెటర్. ఈ పైన మోటార్ మీద నీళ్ళు పోవడం వల్ల ఇది మోటార్ అనేది కాలిపోయింది. ఈ రెక్క ఇప్పేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకు రెక్క చాలా జామ్ కావడంతో ఇలా పాత స్క్రూ డ్రైవర్ ఒకటి పెట్టుకొని ఇలా కొట్టేసి దాన్ని ఇప్పేస్తున్నాను నేను స్క్రూ అయితే. ఈ పాత స్క్రూ డ్రైవర్లు అనేవి చాలా సందర్భాల్లో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్క్రూ డ్రైవర్ ఎప్పటికైనా పడేయకుండా వర్క్ చేసేవాళ్ళు అలా పెట్టుకుంటే మనకు ఇటువంటి టైంలో ఇది ఇప్పడానికి హెల్ప్గా ఉంటుంది. ఎందుకంటే మనము రెగ్యులర్గా చేసే స్క్రూ డ్రైవర్తో కొడితే మళ్ళీ అది కూడా పాడైపోద్ది. ఈ స్క్రూ అనేది ఇట్లా ఇప్పి పక్కన పెట్టేసుకొని మనకు
కూలరు రెక్క మనకు సింపుల్గా ఉంటేనేమో వస్తుంది. ఇది కొద్దిగా హార్డ్ ఉంది కాబట్టి రావట్లేదు. ఇలా కొట్టి తీస్తున్నా అట్లా కూడా రాలేదు. వేరే అబ్బాయి సపోర్ట్ తీసుకొని ఇలా ఒకటి చిన్నది రాడ్ లాంటిది తీసి అక్కడ పెట్టి కొట్టేసి ఇప్పేసిన. ఇది మోటార్ వచ్చేసి రెక్క అనేది బాగానే ఉంది. కూలర్ రెక్క ఏం ప్రాబ్లం లేదు. మోటార్ వచ్చేసి ఇది 110 మోటారు. మన దగ్గర వచ్చేసి ఇది విజేత మోటార్ ఉన్నాయి. 110 మోటారు సేమ్, అంటే సైజ్ సేమ్ ఉంటుంది. మనకు కంపెనీలు వచ్చేసి చాలా రకాలుగా చాలా కంపెనీలు ఉంటాయి. మనం వచ్చేసి ఈ విజేత మోటార్స్ వాడుతున్నాం. పర్లేదు, వర్కింగ్ బాగానే ఉన్నాయి. ఇది మన 2024 ఈ సంవత్సరాందే మోటార్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు కలర్ కోడ్ ఎలా అనేది. కామన్ వైర్ బ్లూ అండ్ రెడ్, వైట్, బ్లాక్ స్వీట్స్ అని ఇచ్చారు. రెడ్ వైర్ వచ్చేసి ఫస్ట్, వైట్ వచ్చేసి స్టెప్ 2, బ్లాక్ వచ్చేసి స్టెప్ 3. ఇది వచ్చేసి మనకు ఇది కూడా లోకల్ మోటరే. దీని మీద కూడా ఉంటుంది కలర్ కోడ్ మనకు వైరింగ్ ఎలా అనేది. కాకపోతే వాళ్ళు మొత్తం ఇప్పేసిండ్రు మనకు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే దాని మీద ఆల్రెడీ ఉంటుంది, చూసుకోండి. మ్యాక్సిమం బ్లూ వైర్ అనేది కామన్ వైర్ ఉంటుంది. బ్లూ వైర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలా మీరు. చెక్ చేస్తున్నా, బాగానే ఉన్నాయి వైరింగ్. ఇదైతే ఈ సిరీస్లో పెట్టి మీకు చెక్ చేసి చూపిస్తా, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫస్ట్, ఇది మనకు సెకండ్ నెంబర్ అన్నమాట. ఇది ఫైనల్ మనకు 3 నెంబర్, 3వ నెంబర్. లైటింగ్ కూడా మనకు ఎక్కువగా వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై తెలుగు ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. భారీ షాట్ కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనము ఫిట్ చేసుకున్న తర్వాత భారీ షాట్ వస్తే చాలా డేంజర్ కదా. మీరు ఒకవేళ వర్క్ రాకపోతే, ఈ పనిముట్లు లేకపోతే మీరు తీసుకున్న షాప్ దగ్గరనే ఒకసారి చెక్ చేసి తీసుకోవడం మంచిది. ఈ ఓల్డ్ మోటార్ కూడా పెట్టి మీకు చూపిస్తున్నాం. మనకు ఏది వర్కింగ్ కావట్లేదు. ఇది వచ్చేసి మనకు కొత్త మోటార్ ఇందాక చూసుకున్నాం కదా, విజేత మోటార్స్. మనము ఫస్ట్ ఈ రెక్కకు ఈ నట్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మనం ఫిట్ చేసుకొని మళ్ళీ కూలర్ మోటార్కి ఫిట్ చేయాలి కదా. కొద్దిగా నట్టు మనకు కింద పడకుండా టైట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ గ్రిప్ ఉంది కదా, ఈ గ్రిప్ దగ్గర ఆ నట్టు వచ్చేటట్లు చూసుకోవాలి. ఆ గ్రిప్ దగ్గర పెడితే మనకు రెక్క అనేది ఫిట్గా ఉంటుంది, బయటికి రాకుండా ఊడిపోకుండా టైట్గా ఉంటుంది. అక్కడ టైట్ చేస్తే మనము కొద్దిగా టైట్గా ఉన్నందుకు కటింగ్ ప్లేట్తో ఇట్లా సెట్ చేసి కిందికి కొట్టేసి నట్ అనేది టైట్ చేసుకుంటున్నాను నేను. చూడాలి, మనకు ఫ్రీగా వస్తేనేమో ఫ్రీగా, లేదంటేనేమో లైట్గా దాన్ని కిందికి దొబ్బేసి ఫిట్ చేసేసుకోవాలి. ఈ స్క్రూలు అనేది ఒకసారి ఇప్పేసుకొని మనకు మోటార్కున్న స్క్రూలు టైట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమన్నా లూజ్ ఉంటే కొద్దిగా టైట్ చేసుకోవాలి. మరి ఓవర్ టైట్ చేస్తే మోటార్ రన్నింగ్ కాకుండా మళ్ళీ ప్రాబ్లం వస్తాయి. లైట్గా టైట్ చేసుకోవాలి మనకు ఊడిపోకుండా. ఇది కవరు ఉంది మనకు ఒకటి మోటార్ పైన. కవర్ అనేది మళ్ళీ యథావిధిగా బిగించేస్తున్నాను నేను. ఒకవేళ కవర్ లేకున్నా సరే ఏం కాదనమాట, ఉంటే మాత్రం కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి. ఇలా సేమ్ హోల్స్ దగ్గర పట్టుకొని మనము ఫస్ట్ నట్స్ అనేది కొద్దిగా ఎక్కించుకోవాలి. చేతితో తిప్పుకున్న తర్వాత టీ పానర్ అనేది వాడాలి. ఇప్పుడైతే ఫస్ట్ చేతితో కొద్దిగా టైట్ చేసుకుంటున్నాను నేను.
మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ స్క్రూల్ అనేది మొత్తం ఇలా బిగించేసుకొని తర్వాత మనకు టీ పానర్తోన టైట్ చేసుకుంటున్నాను. ఈ వెనకాల డోరు ఓపెన్ చేసుకుంటే మనము కటింగ్ బ్లేడ్తోన కూడా టైట్ చేసుకోవచ్చు. కటింగ్ బ్లేడ్ ఉన్నా నడుస్తుంది. మనకు పనిముట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ టీ పానర్తోన నేను టైట్ చేస్తున్నా. ప్యాడ్ ఉన్నా ఓకే, గడ్డి ఉన్నా ఓకే. ఈ విధంగా బయట నుంచి టీ పానర్ ఒకవేళ ఉంటే ఈ విధంగా చూసి టైట్ చేసుకున్నా పర్లేదు. మనకు టైం సేవ్ అవుతుంది. ఈ డోర్స్ కొన్నిసార్లు నట్లు ఫుల్గా ఫిక్స్ అయిపోవడం కానీ, ఈ జంగ్ వచ్చి మనకు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఆ విధంగా రావు. అలాంటప్పుడు ఈ ఐడియా పనిచేస్తుంది అన్నమాట. ఈ కండెన్సర్ అనేది సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ హోల్స్లోకి వెళ్ళి అనేది లోనికి వైర్లు, మోటార్ వైర్లు అండ్ ఈ పంపు వైరు, వాటర్ పంపు వైరు ఇది కూడా లోనికి పెట్టేస్తున్నాను నేను. వాటర్ది పంపు వైరు అంటే లోన్ నుంచి బయటికి కనెక్షన్ ఇవ్వడానికి బయటికి పెట్టేస్తున్నా. ఇట్లా హోల్స్ ఉంటాయి. హోల్స్లోకి వెళ్ళి బయటికి పెట్టేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఇప్పుతారు కాబట్టి సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అదే విధంగా బయటికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన బోర్డు కనెక్షన్స్ ఫస్ట్ చేద్దాం. బోర్డు కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ బోర్డు కనెక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మనకు ఒకటి స్వింగ్ మోటరు, ఈ మధ్యలోది వచ్చేసి మనకు ఫ్యాన్ మోటరు. ఇది మాత్రం పంపు. మనకు 2 సైడ్స్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది. ఇది మాత్రం మీడియం, హై, లో అని ఉంటుంది మధ్యలోది. అప్పుడే మనకు స్విచ్చెస్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళు కంపెనీ నుంచి ఇచ్చిండ్రు కాబట్టి పంపుకి మన స్వింగ్కి 2 ఆప్షన్లు ఇచ్చిండ్రు. ఈ ఫ్యాన్ మోటార్కి మాత్రము 4 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఇలా కొద్దిగా చిన్న చిన్న వైర్స్ తీసుకొని, పెద్ద వైర్ ఉన్నా ఏం కాదు, వైరు చిన్నగా మనకు సరిపడా సైజు చూసుకొని కట్ చేసుకొని స్లీవ్ తీసి పెట్టుకొని ఇట్లా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ మన ప్లగ్ వైర్ బయట నుంచి వచ్చిన టాప్ వైర్, ప్లగ్ వైర్ ఉంటుంది కదా, అది మాత్రం మనము లోడు ఇక్కడనే ఇవ్వాలి. ఇది మనం ఇచ్చేది లైన్ వరకు. ఇది ఫేస్ లైన్ ఇస్తున్నాం అన్నమాట. అది అనేది మనకు మోటార్ దగ్గర ఇస్తే లోడ్ మనకు హెవీగా తీసుకుంటుంది కాబట్టి ఫ్యాన్ మోటారే అక్కడ ఇస్తే బాగుంటుంది. అంటే పవర్ ఎక్కువ తక్కువ అయినా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఈ విధంగా మనము కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. మీకు చూపిస్తాను అది కూడా. ఎల్ అని ఉంటుంది ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చిన దగ్గర ఎల్ అని ఉంటుంది. అందుకే నేను లైన్ అని చెప్తున్నాను. ఎల్ అని ఉంటుంది. తర్వాత 1, 2, 3 ఉంటాయి స్పీడ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఓకే. అదేమో న్యూట్రల్ వైరు, మనకు ప్లగ్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైరు. ఇదేమో ఈ మోటార్ నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ వచ్చేసి బ్లూ వైరు. మనకు పంపు నుంచి వచ్చింది ఇవి 3 స్పీడ్లు అన్నమాట. రెడ్, వైట్, బ్లాక్ 3 స్పీడ్ వైర్లు ఇవి. ఈ 3 వైర్లు వచ్చేసి ఈ ఎల్లో 2 వైర్లు వచ్చేసి స్వింగ్, ఆటో స్వింగ్ వైర్లు. మనకు ఆసిలేషన్ అయితే ఇటు అటు గాలి. ఆ మోటార్కి లోన చిన్న మోటార్ ఉంటే ఆ మోటార్కి సంబంధించిన వైర్లు అవి. ఇది మాత్రం వాటర్ పంపు వైర్లు 2. బ్లాక్ ఏమో న్యూట్రల్ ఇచ్చిన, రెడ్ ఏమో ఇక్కడ మనకు బటన్స్ దగ్గర ఇచ్చేస్తా. ఒకటి చూపిస్తా కనెక్షన్ కూడా. ఈ మొత్తం కలిపి మొత్తం అంతా న్యూట్రల్ వైరింగ్ అనమాట. ఇది మొత్తం ఇలా పెట్టి మనం సాల్డరింగ్ చేసుకోవచ్చు, లేదంటే దగ్గరికి పెట్టేసి టేప్ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఇది మనకు సన్న వైర్ ఉంది అప్పుడే బ్లాక్ వైర్. ఇది వచ్చేసి పంపు వైరు. ఇప్పుడు అనేది కనెక్షను ఇచ్చేస్తున్నా. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తానన్నమాట.
ఇది వచ్చేసి మనకు లైన్ ఇందాక ఇచ్చిన వైరు. ఇప్పుడు వచ్చేసి మనకు స్వింగ్ వైర్ ఇచ్చేస్తున్నాను, ఆటో స్వింగ్ ఆన్ ఆఫ్ది. ఇది వచ్చేసి వాటర్ పంప్ వైరు. మనకు వాటర్ కొడుతుంది కదా, కూలింగ్ వచ్చేది దీని నుంచే. ఆ పంప్ కనెక్షన్ అనేది ఈ రెడ్ వైర్ ఇచ్చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇవి 3 స్పీడ్ వైర్లు అనమాట. ఇప్పుడు ఇచ్చేది ఫస్ట్ది అనమాట, రెడ్ వైరు, ఫస్ట్ స్పీడు. ఈ వీడియో ఇంకా నిదానంగా తీద్దాం అనుకున్నాను కానీ లెంత్ మరీ ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి స్టెప్ 2 రెండో నెంబరు. ఈ బ్లాక్ది వచ్చేసి 3వ నెంబర్ ఇచ్చేయాలి మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకు ఎల్లో వైర్, స్వింగ్ మోటార్ వైరు. ఇది మనకు స్వింగ్ మోటార్ అనమాట, స్వింగ్. ఇది మోటార్, కూలర్ మోటార్ వైర్ వచ్చేసి అక్కడ. ఇదేమో పంపు, మనకు పంపు ఉడక చూపిస్తాను మీకు. పంపు వైరు ఇక్కడ ఉంది, కిందికి వెళ్తాయి మనకు అప్పుడే చూసుకోవచ్చు మీరు. పంప్ కనెక్షన్ వైర్ ఇది. ఇటకు మూడింటికి సంబంధించిన న్యూట్రల్ వైర్ ఉంటుంది కదా, న్యూట్రల్ వైరు మనకు రెగ్యులర్గా వచ్చిన న్యూట్రల్ వైర్, అది వచ్చేసి మనకు పంపు వైరు. ఇది వచ్చేసి ఫ్యాన్ మోటార్ న్యూట్రల్ వైరు. ఇది వచ్చేసి స్వింగ్ మోటార్ది. ఇది వచ్చేసి ఈ కేబుల్ న్యూట్రల్ వైరు. మొత్తం 4 వైర్లు ఒకే దగ్గర పెట్టేసి మనకు ఫుల్ టైట్గా తిప్పేసుకొని టేప్ వేసుకోవాలి. ఇలా టైట్గా టేప్ వేసుకున్న తర్వాత ఫిట్ చేసుకుందాం. ఈ విధంగా మనము స్టిఫ్గా ఇంతకుముందు ఫస్ట్లో తీసేటప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా పెట్టుకొని స్క్రూలు అనేది బిగించుకోవాలి 2. ఓల్డ్ స్క్రూలు అయితే కొద్దిగా థ్రెడ్డింగ్ జంగ్ వచ్చినందుకు ఈ బ్లాక్ స్క్రూలు అనేది 1/4 ఇంచ్ బ్లాక్ స్క్రూ అనేది ఫిట్ చేస్తున్నాను నేను. ఈ బ్లాక్ స్క్రూలు అనేది ఈ విధంగా 2 మనం అవతల బోర్డును ఒక చేయి దగ్గర పట్టుకొని ఇంకో చేతితో ఇట్లా ఫిట్ చేసుకోవాలి. టైట్ చేసుకోవాలి, మరీ ఓవర్ టైట్ చేస్తే మళ్ళా ఖరాబ్ అయిపోతాయి, అదే లూజ్ అయిపోతాయి, మనకు మళ్ళీ ప్రాబ్లం అవుతాయి, బోర్డు ఊడేస్తుంటుంది. ఈ వైర్స్ అనేది ఫ్యాన్కి తలగకుండా ఇట్లా మనకు స్వింగ్ మోటార్ ఇటు అటు దానికి కూడా తలగకుండా ఫిట్ చేసుకోవాలి. ఈ వైర్స్ వచ్చేసి ఇలా మొత్తం అన్ని దగ్గరికి పెట్టి, ఎక్కడన్నా వైరు డ్యామేజ్ అయి తేలుకొని ఉంటే మంచిగా నీట్గా టేప్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు వాటర్ లోన ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది కదా, ఈ కండెన్సర్కు చిన్నది ఒకటి ఇలా కవర్ లాంటిది పెట్టి మనము టేప్ వేసుకున్నామంటే మనకు మ్యాక్సిమం కూలరు షాక్ వచ్చేది అనేది కొద్దిగా తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే వాటరు మ్యాక్సిమం దాంట్లకు వెళ్ళి మనకు 90% ఎక్కువ మనకు షార్ట్ రావడం జరుగుతుంది. ఎక్కువ కూలర్స్లో అదే ప్రాబ్లం వస్తుంటుంది. అందు గురించనే నేను ఇలా కవర్ పెట్టి వేసేస్తున్నాను. ఒకవేళ వాటర్ పడ్డా కవర్ మీద పడి కిందికి వెళ్ళిపోతాయి. ఇది టేప్ అయితే నేను ఫుల్గా చేసేసుకున్నాను. మనకు కండెన్సర్ మీద వాటర్ పడకుండా, అలాగే కండెన్సర్ అనేది ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు మీరు. గాలి ఇప్పుడు మనము ఈ వాటర్ పంపు పైప్స్ ఉంటాయి కదా మనకు 3, ఆ పైప్స్ అనేది యథావిధిగా మనకు వాటర్ దుంకి ఆ ప్యాడ్స్ లోపల ఇంతకుముందు ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. లేదంటే మనకు అక్కడ పెట్టడానికి ఆప్షన్ చిన్న గాలలాక ఇచ్చింటాడు, దానిలో పెట్టుకోవాలి.
పెట్టి ఈ డోర్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఈ పైప్స్ పెట్టేటప్పుడు కొద్దిగా చూసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కదిలి కింద పడిపోతే మోటార్ మీద పడితే కింద మళ్ళా మోటారు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఆ పైప్స్ అనేది మంచిగా పెట్టుకోవాలి. కింద పంపు కూడా కదలకుండా స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూకు మనము వైర్తో కట్టేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇలా బెండింగ్ వైర్తోన కానీ జే వైర్తోన కానీ కట్టేసుకోవాలి కదలకుండా. తర్వాత ఈ డోర్ కూడా పైపు పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. ఈ డోర్స్ పెట్టేటప్పుడు చూసి నెమ్మదిగా పెట్టుకోవాలి. లేదంటే చేతులు దాని మధ్యలో కరుచుకపోయినామనుకోండి పెయిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ స్క్రూస్ అనేది మనకు టైట్గా బిగించుకోవాలి. మళ్ళీ మనం వాడేటప్పుడు ప్రాబ్లం రాకుండా, అంటే ఊడిపోకుండా టైట్గా ఫిట్ చేసుకోవాలి. నేను అనేది పాత స్క్రూలు కొద్దిగా ఖరాబ్ కావడంతో బ్లాక్ స్క్రూస్ అనేది ఫిట్ చేస్తున్నాను నేను. ఈ ప్లగ్ తీసి పెట్టుకొని మనం ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం అన్నీ ఫ్యాన్ కానీ మనకు ఆటో స్వింగ్ మోటార్ కానీ ఇంకా పంపు కానీ. మన షాప్ వచ్చేసి గోపాల్పేటలో ఉంటుంది. మహబూబ్నగర్ డిస్టిక్, వనపర్తి, కొత్త డిస్టిక్ వనపర్తి, గోపాల్పేట్ మండల్, గోపాల్పేట్ విలేజ్. చూసుకోవచ్చు గాలి మనకు ఫుల్ స్పీడ్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి వీడియోస్ చూస్తున్న వాళ్ళకి.